హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. అండ్ ఇవాళ మనం చాలా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడబోతున్నాం. నీట్ రిజల్ట్స్ దాదాపు దగ్గరకు వచ్చేసాయి. విద్యార్థులు లక్షల్లో రాశారు, సీట్లు మాత్రం లిమిటెడ్. మరి ఆప్షన్స్ ఏమిటి ఇతర విద్యార్థులకి? కష్టపడి చదివాక ఇంతేనా అంటే చాలా అద్భుతమైన ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. ఇవాళ మనం స్పెసిఫికలీ జార్జియాలో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడబోతున్నాం. బేసికలీ జియోమెడి అనే యూనివర్సిటీలో మనకి మెడికల్ ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉండడంతో పాటు జార్జియా ఒక ప్లేస్గా చాలా మోస్ట్ ప్రిఫరబుల్ ప్లేస్గా ఎందుకు మారుతుందంటే అది యూరోపియన్ యూనియన్లో ఒక భాగం. అండ్ భారతదేశం నుంచి 5 గంటల ఫ్లైట్లో ఇలా ఎక్కి అక్కడ దిగచ్చు. పక్కనే ఉండి పిల్లలు అక్కడ చదువుకుంటున్న ఒక సేఫ్టీ మనం పేరెంట్స్గా ఫీల్ అవ్వచ్చు. మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. 20 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ అబ్రాడ్ అనే ఒక విషయంలో స్పెషలైజ్ చేసి బహుశా జార్జియాలో ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో వీరి కన్సల్టెన్సీ అని చెప్పాలి. వీరి శ్రీమతి గారు కలిసి చాలామంది గొప్ప గొప్ప డాక్టర్లను తయారు చేసి మన దేశానికి ఇచ్చారనే ఘనతను సంపాదించుకున్నారు. సో వీళ్ళ క్రెడిబిలిటీ 20 సంవత్సరాల ప్రయాణంలోనే ఎస్టాబ్లిష్ అయిపోయిన అనేక సందర్భాల్లో. లెట్స్ టాక్ టు హిమ్. బిఎస్ఎస్ ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై చూస్ జార్జియా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వై చూస్ జార్జియా అనే క్వశ్చన్ కన్నా ముందు అసలు వై చూస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఈజ్ ద రైట్ క్వశ్చన్ ఐ గెస్. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ ఇక్కడ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 23 lakhs నీట్ రాశారు. అందులో మనకు ఓవరాల్ ఇండియా లోపల 1,18,148 సీట్స్ ఉండడము, అందులో కేవలం 58,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉండడము. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఈ 58,000 సీట్స్ని 23 lakhsగా సర్దడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో వీళ్ళకున్న ఆప్షన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటీషన్ లోపల 58,000కి వస్తే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? సో డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఒకవేళ అడ్మిషన్ తీసుకుందాం అనుకున్నాను ఎన్ఆర్ఐ కోటలో 1.5 crore 2 crores వరకు ఉంది బాబోయ్. సో అంత పెట్టి అంత ఫీజులు పే చేసి అందరి పేరెంట్స్కు ఒక మధ్యతరగతి కుటుంబానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో పాసిబుల్ కాదు. సో నీట్ 23 lakhs మెంబర్స్ రాశారంటే వాళ్ళందరి కల ఎంబీబీఎస్ అవుదామనే, లేకపోతే నీట్ రాయాల్సిన అవసరం లేదు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎంబీబీఎస్. సో అది రాశారంటే అంతమంది అవుదామనుకున్నారు, కానీ ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల కేవలం 58,000 ఉండడం వల్ల ఇక్కడ ఎంబీబీఎస్ కాలేకపోతున్నారు. సో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? బైపీసీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? ఐదర్ ఒకసారి లాంగ్ టర్మ్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ తీసుకుంటే వస్తుందన్న గ్యారంటీ ఉందా? ఈ 58,000 మాత్రము హండ్రెడ్స్లో పెరుగుతున్నాయి, రాసే వాళ్ళు మాత్రం లక్షల్లో పెరుగుతున్నారు. గత 5 సంవత్సరాలుగా చూస్తే 7 lakhs నుంచి 25 lakhs రావడానికి 5 years పట్టింది. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా పెరిగిపోతున్నది. కానీ మన దగ్గర ఉన్న సీట్స్ వచ్చేసి ఒక కాలేజ్ పర్మిషన్ ఇస్తే 100, 2 కాలేజీలు పర్మిషన్ ఇస్తే 200, అలా ఎంతో దూరమైన లక్షలలో మాత్రం సీట్లు వచ్చే అవకాశం లేదు. సో వాళ్ళకు స్టూడెంట్స్కి ఉన్న ఆపర్చునిటీ ఏంది? ఐదర్ ఒకసారి లాంగ్ టర్మ్ తీసుకుందామా, రెండోసారి లాంగ్ టర్మ్ తీసుకుందామా, అలా ఇయర్స్ వేస్ట్ చేసుకోవడము, దానికి ఖర్చు పెట్టడము, తర్వాత అకాడమిక్ గ్యాప్ కూడా పెరగడము, ఈ ఆప్షన్ చూస్ చేసుకుందామా? లేకపోతే ఎంబీబీఎస్ కళని కలలాగానే ఉంచేసి కాంప్రమైజ్ అయిపోయి కాంప్రమైజ్ అన్న కోర్సులో బీడీఎస్, పిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బి ఫార్మసీ డిగ్రీ ఏదో ఒక డిగ్రీ చేసి ఇంతకు సరిపెట్టుకుందామా అన్న ఆలోచన, లేకపోతే ఎంబీబీఎస్ అబ్రాడ్ చేద్దామా? ఈ 4 ఆప్షన్స్ లోపల ఏది చూస్ చేసుకుందామనేది స్టూడెంట్ పేరెంట్ ముందు ఉన్న విషయం. సో మా విషయంలో ఒకటే సింగిల్ డైలాగ్ అండి. సో ఒకే లైఫ్, దీని లోపల ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుదామంటే ఎంబీబీఎస్ అవ్వండి. ఇక్కడ చదువుదామా బయట చదువుదామా అనేది డిఫరెన్స్. సో ఎంబీబీఎస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ కావాలి, ఇక్కడ కాంపిటీషన్ రాలేదు, వదిలేద్దాం. సో ఇక్కడ 1 to 1.5 crore మీ దగ్గర డబ్బులు లేవు, అది వదిలేద్దాం. ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసుకొని అతి తక్కువ ఖర్చులో, అంటే మనకు కంట్రీని బట్టి యూనివర్సిటీని బట్టి అతి తక్కువ ఖర్చులో 15 లక్షల టోటల్ ప్యాకేజ్ నుంచి 25-30 లక్షల టోటల్ ప్యాకేజ్లో కంప్లీట్ చేసుకునే వెసులుబాటు, ఎట్ ద సేమ్ టైం ఈజీ ఇన్స్టాల్మెంట్. అంటే కంట్రీని బట్టి యూనివర్సిటీని బట్టి 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా ఈజీ ఇన్స్టాల్మెంట్ లాగా కాలేజ్ ఫీజు పే చేసుకునే అవసరం ఉన్నప్పుడు మనం ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే త్రూఅవుట్ వరల్డ్ 200+ కంట్రీస్ ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. 7 continentsలో మనకు 200+ కంట్రీస్ ఉన్నాయి. సో అందులో ఏ కంట్రీ మంచిది, ఏ యూనివర్సిటీ మంచిది అన్న విషయంలో స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అవగాహన ఉండదు. అది వాళ్ళ జాబ్ కాదు, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నేను కానీ నా లాంటి వాళ్ళు కానీ ఒక కంట్రీని స్టడీ చేసి స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్, తర్వాత దానికి ఎంత ఫేర్ అవుతుంది, అక్కడ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, అన్ని విధాలుగా చూపెట్టి ఆ కంట్రీని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ వాళ్ళకి తెలియదు. సో ఆ విధంగా మనకు ఓవరాల్గా 14 కంట్రీస్, అంటే 2019 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది. మన ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, ఇండియా నుంచి బయటికి వెళ్ళి చదివే స్టూడెంట్స్కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది.
2019లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. సో అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై టు ప్రాక్టీస్, క్వాలిఫై టు పీజీ. సో ఇప్పుడు గ్లోబలైజ్డ్ అయిపోయింది. ఇంతకుముందులాగా అబ్రాడ్లో చదివితే, ఇంతకుముందు ఏంటిది ఎంసీఏ ఉన్న టైంలో ఏంటిది అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రం ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఇప్పుడు అది లేదు కాబట్టి అందరూ కూడా రాయాల్సిందే. ఫ్రీ సీట్ వచ్చినా రాయాల్సిందే, కోటిన్నర పెట్టి రాయాల్సిందే, బయట చదివినా రాయాల్సిందే. కానీ ఏ కంట్రీకి వెళ్ళి చదవాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదవాలి, ఆ కంట్రీని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరు దానికి సర్వీస్ ఇస్తున్నారు, ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీ ఏంటిది, దాని స్టాండర్డ్స్ ఏంటిది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటిది, ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారా, ఇవన్నీ తెలుసుకొని స్టూడెంట్ ఒకవేళ అప్రోచ్ అవుతే ఎంబీబీఎస్ అబ్రాడ్ చదవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చక్కగా మీ 20 ఏళ్ల అనుభవం అంతా మీ మాటల్లోనే తెలిసిపోతుంది. ఎంతమంది స్టూడెంట్స్ని మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా తీసుకొచ్చారండి? గత 20 సంవత్సరాలుగా ఆల్ టుగెదర్ మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ మా ద్వారా సర్వీసెస్ తీసుకున్నారండి. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే మాకు ఇష్టమైన కంట్రీ, ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఉన్న కంట్రీ వచ్చేసి జార్జియా. సో ఈ జార్జియాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, తర్వాత జార్జియా నుంచి పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఉండడం కావచ్చు, జార్జియా నుంచి ఎఫ్ఎంజీ క్లియర్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే జార్జియాలో చదివి ఇక్కడ పీజీ కానీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, జార్జియాలో ఎంబీబీఎస్ చదివి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ పీజీ చేస్తున్న వాళ్ళు కేవలం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారని గొప్పగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను ఆ విషయంలో. సో ఆ విధంగా కంటిన్యూగా సర్వీసెస్లో ఉన్నాం ఈ విషయంలో. జార్జియాలో అనుకూలమైన కండిషన్స్ ఉంటాయా పిల్లలు ఉండడానికి? అంటే ఇల్లు విడిచి వెళ్ళడానికి వాళ్ళకి ఏదో ఒక విధమైన కంఫర్ట్ నెట్ ఉండాలి. సో వై జార్జియా అంటే ఏం చెప్తారు సార్? జార్జియా ఎందుకంటే ఫస్ట్ మనం చూస్ చేసుకునే కంట్రీ ఎక్కడో ఒక 24 hours ట్రావెల్ చేయడము, లేకపోతే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉండడము, ఫ్లైట్స్ మారడము, ఇలా కాకుండా మనం ఇండియాకు ఆల్టర్నేట్గా అతి దగ్గర కంట్రీలో అతి తక్కువ డిస్టెన్స్లో అతి తక్కువ ఫేర్లో ది బెస్ట్ కంట్రీని చూస్ చేసుకోవడమే ఒక కన్సల్టెంట్ లేకపోతే రిప్రజెంటేటివ్ యొక్క బాధ్యత. తీసుకుపోయి ఎక్కడో 24 hours జర్నీ చేయాలి, కొన్ని ఫ్లైట్స్ చేంజ్ చేయాలి, ఒకవేళ ఏమన్నా ఇంపార్టెంట్ అర్జెన్సీ ఉంటే రావడము పోవడము ఎక్స్పెండిచరు ఇవన్నీ ఉండకుండా అతి తక్కువ దూరంలో అతి తక్కువ ఫేర్లో ది బెస్ట్ కంట్రీ ఏదైతే డెస్టినేషన్ ఉందో అందులో భాగంగా మేము చూస్ చేసుకున్న కంట్రీ జార్జియా. సో జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. జార్జియాలో కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అయ్యండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. సో మనకి ఇక్కడ నుంచి కేవలం 5 hours జర్నీ. సో మార్నింగ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్లైట్ ఎక్కిన తర్వాత దిగిన తర్వాత గుడ్ మార్నింగ్, మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్లో గుడ్ ఈవినింగ్ లేవు, ఉండదు. సో అంత ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. కేవలం 15,000 నుంచి 20,000-25,000లో మనము జార్జియాకి రీచ్ కాగలము. సో క్లైమేట్ కూడా ఇది వెస్టర్న్ సైడ్ వస్తుంది, సో క్లైమేట్ కూడా బాగుంటుంది. ఇది ఇంకా మోర్ ఓవర్ ఇది వచ్చేసి క్రిస్టియన్ కంట్రీ, మోర్ దెన్ 90% క్రిస్టియన్ పాపులేషన్. జార్జియాలో అక్కడ ఉన్న మనుషులు కూడా చాలా మంచి వాళ్ళు, గెస్ట్ను గాడ్స్ యొక్క గిఫ్ట్ లాగా పరిగణిస్తారు. సో మన ఇండియన్స్ చూస్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, అంటే మనని మాత్రం డిస్టర్బ్ చేయరు. ఈ విధంగా సేఫ్టీ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ విషయంలో, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో, అన్ని విషయాలలో జార్జియా టాప్ డెస్టినేషన్ ఉన్నది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం మేము జార్జియాను ప్రమోట్ చేయడము, పంపించడము అన్నీ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ విషయంలో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో, ఏ విషయంలో కూడా ఇప్పటి వరకు మేము ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఫేస్ చేయలేదు. స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి వస్తున్న ఒకే ఒక ఆన్సర్ ఏంటిదంటే, మేము జార్జియాలో అడ్మిషన్ తీసుకోవడం వల్ల మాకు మంచి జరిగింది, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది. ఒక క్లాస్ రూమ్కు 15 to 20 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఇండియాలో, అంటే ఇండియాని కామెంట్ చేయడం నా ఉద్దేశం కాదు, 100 to 150 స్టూడెంట్స్కి ఒక క్లాస్ రూమ్ ఇక్కడ చెప్తే అక్కడ 15 to 20 మెంబర్స్కి ఒక బ్యాచ్ లాగా వాళ్ళు టీచ్ చేయడం. సో దట్ అటు ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో కూడా బాగా మెయింటైన్ చేస్తారు అన్న దాంతో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో బాగున్నదని చెప్పి జార్జియాను చూస్ చేసుకోవడము, కంటిన్యూ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ జియోమెడి అక్రెడిటేషన్స్ అండ్ వాట్ ఎవర్ అంటే రికగ్నిషన్స్ ఏ మేరకు ఉంటాయండి? ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు ఎంబీబీఎస్ అక్కడ చదివిన తర్వాత? మనం యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేసి అక్రిడేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో అక్రిడేషన్స్ అండ్ అక్కడ చదివితే ఇండియాలో వ్యాలిడ్ అవుతాయి, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. అక్రిడేషన్స్ విషయంలో యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి WHO రికగ్నైజ్డ్ అండ్ మన నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్ రికగ్నైజ్డ్. ఇది ఎవరు నిర్ధారించాలి? మనకు ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా నిర్ధారించింది. మనకు 29th September 2022 వాళ్ళు అఫీషియల్గా ఒక అడ్వైజర్ రిలీజ్ చేసి మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి సేఫ్గా చదువుకోవచ్చు. మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే November 18, 2021 గెజెట్ ఏదైతే రిలీజ్ చేశారో దానిలో ఉన్న 4A, 1, 2, 3, 4 అండ్ 4B
అన్ని పాయింట్స్ కూడా 100% సాటిస్ఫై చేస్తున్న కంట్రీ జార్జియా అని చెప్పి మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా వాళ్ళు ఒక అడ్వైజరీ ద్వారా స్టూడెంట్స్కి అందరికీ కూడా వాళ్ళు ఒక సూచనప్రాయంగా వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్ అని చెప్పగలము. తర్వాత ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ రికగ్నైజ్డ్ అంటే విచ్ ఈస్ రిక్వైర్డ్ టు పర్స్యూ పీజీ ప్రోగ్రామ్ ఆర్ ప్రాక్టీస్ ఇన్ యూఎస్ఏలో అది రికగ్నైజ్డ్ ఉంది. అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్ అంటే కెనడాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ అంటే ఇది చేసి యూఎస్కి వెళ్ళాక మళ్ళీ పీజీ చేసి యూఎస్ఎంఎల్ఈ రాసి తర్వాత క్లియర్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చా యూఎస్లో అంటే ప్రతి కంట్రీకి అంటే ఇన్ జనరల్గా నేషనల్ మెడికల్ కమిషన్ ఓన్లీ 5 కంట్రీస్కి మాత్రమే పీజీ చేయడానికి, యూజీ చేయడానికి వేరే రూల్స్ ఉన్నాయి, పీజీ చేయడానికి వేరే రూల్స్ ఉన్నాయి. సో పీజీ చేయాలంటే ఓన్లీ 5 కంట్రీస్కి మాత్రమే మన నేషనల్ మెడికల్ కమిషన్, మన ప్రొఫెషన్ రెగ్యులేటర్ బాడీ ఇండియాకి వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ. సో 5 కంట్రీస్కి మాత్రమే పీజీ చేయడానికి అర్హత ఇచ్చింది. అందులో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 కంట్రీస్లో పీజీ చేస్తేనే ఇక్కడ రికగ్నైజేషన్ ఉంటుంది, లేకపోతే రికగ్నైజేషన్ ఉండదు. సో అంటే యూనివర్సిటీ జియోమెడీలో చదవడం వల్ల గ్లోబల్ డిగ్రీ వస్తుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ అండ్ జనరల్ మెడికల్ కౌన్సిల్ మన యూకే కావచ్చు, అండ్ ఏఎంఎస్ఈ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్, అండ్ ఏఎంఈఈ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్, అన్ని అక్రిడేషన్స్తో పాటు ఎస్పెషల్లీ యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ కింద జర్మనీ వాళ్ళు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇచ్చింది. అంటే మనము కొత్తగా దాని గురించి క్వాలిటీ బాగున్న దాన్ని రీచెక్ చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. రైట్. సో ఇది టిబ్లిసీ క్యాపిటల్ సిటీలో ఉండడంతో పాటు 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ తోటి అసోసియేట్ ఉన్నది. క్లినికల్ ఎక్స్పోజర్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ యూనివర్సిటీ జియోమెడీ కూడా దీని ఓనర్ లేకపోతే రెక్టర్ అంటారు అక్కడ. సో వచ్చేసి మెరిన్ పిట్స్కాల్వా కూడా హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి ప్రొఫెసర్, 88 సైంటిఫిక్ పబ్లికేషన్స్ వాళ్ళు రాయడం కావచ్చు, 6 మోనోగ్రాఫిక్ బుక్స్ రాయడం కావచ్చు, అండ్ మార్బుల్ ప్లేట్ అవార్డు కావచ్చు, గోల్డ్ మెడల్ కావచ్చు, అమెరికన్ బయోగ్రఫికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళకి అవార్డు చేయడం, ఇలా హైలీ క్వాలిఫైడ్. షీ నోస్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ యాజ్ రెక్టర్. అంటే ఆమెకు చాలా తెలుసు, ఎలా తెలుసు ఇవన్నీ విధాలు. ఆమె ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్ని విషయాలు ఉన్నది కాబట్టి అంటే మెరీనా పిట్స్కాల్వాకు ఒక యూనివర్సిటీని, మెడికల్ యూనివర్సిటీని ఎలా మెయింటైన్ చేయాలి, క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద పూర్తి అవగాహనతోటి మెయింటైన్ చేస్తున్న యూనివర్సిటీ. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ జియోమెడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి పిహెచ్డి ప్రొఫెసర్. అసలు పిహెచ్డి లేకపోతే రిక్రూటే చేసుకోరు. ఎంత బ్యూటీ అండి. ఎక్కడెక్కడ నుంచి ఉంటారు సార్ ప్రొఫెసర్స్ అందరూ? అంటే ఆల్ ఓవర్ ద ఇండియన్స్, జార్జియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క టీచింగ్ ఫ్యాకల్టీ పిహెచ్డి ప్రొఫెసర్ అంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని మొత్తము మన స్టూడెంట్స్కి ఇస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా. తర్వాత అక్కడ మరి అన్ని దేశాల నుంచి వస్తారండి చదువుకోవడానికి? అవునండి, అన్ని దేశాల నుంచి వస్తారు కాబట్టి మంచి కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. కల్చరల్ ఎక్స్చేంజ్ ఉంటుంది. లోకల్లో ఉన్న స్టూడెంట్స్ తోటి మన స్టూడెంట్స్ కల్చరల్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తోటి కల్చరల్ ఎక్స్చేంజ్ కావచ్చు, తర్వాత ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ తోటి కావచ్చు, జార్జియా ఫ్యాకల్టీ తోటి కావచ్చు, వీళ్ళకన్నీ కూడా ఇంట్రాక్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ యూరోప్లో ఉన్నారు కాబట్టి ఫర్దర్గా స్టడీస్ గురించి వాళ్ళు పీజీ చేయడానికి బయటికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చదువుకునే స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని అక్రిడేషన్స్ ఏంటిది అన్న దాని మీద ఇక్కడ అవగాహన ఉండదు. కానీ ఆల్రెడీ వీళ్ళు యూరోప్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ సీనియర్స్ యొక్క ఇంట్రాక్షన్ కావచ్చు, వీళ్ళకు ఉండే డాక్టర్స్ యొక్క ఇంట్రాక్షన్ కావచ్చు, దానివల్ల పీజీ ప్రోగ్రామ్ బయట చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూసుకోవడానికి. ఎందుకంటే ఇండియాలో పీజీ చేయడానికి కూడా చాలా టఫ్ ఉందండి. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీకి ఆన్ అన్ యావరేజ్ 150-200 సీట్స్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పీజీ సీట్స్ వచ్చేసి 1, 2, 3, 4 సింగిల్ డిజిట్ ఉంటుంది. కాబట్టి ఉస్మానియా గాంధీలో చదివి సీట్ వచ్చిన స్టూడెంట్కి కూడా పీజీ సీట్ రావడం అనేది ఆల్మోస్ట్ కష్టంగానే ఉంటుంది. సో అక్కడే పీజీ చేసుకునే అవకాశం మీరు లేదు, ఇతర దేశాల్లో పీజీ చేసుకునే ఆ వెసులుబాటు మీరు కల్పిస్తారు అక్కడ? ఖచ్చితంగా. మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి అంటే ఇండియన్ టాప్ మోస్ట్ డాక్టర్స్ని మనం అక్కడికి పంపించి దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడానికి కావాల్సిన సపోర్ట్ని మనము ఇక్కడ నుంచి పంపించి అక్కడ టీచింగ్ చేయడం కావచ్చు, కోచింగ్ చేయడం కావచ్చు, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పీరియడికల్ అవుతుంది. అంటే డ్యూరింగ్ 5 years ఆఫ్ కోర్స్ 1 year ఇంటర్న్షిప్ లోపలనే వీళ్ళకు ఏది కావాలంటే టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా పీజీకి సంబంధించిన ప్రిపరేషన్ కూడా మేము అందించడం. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు కదా, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే ఇక్కడ మన పంజగుట్లో ఉంది కదా మన ఆఫీస్, కాకుండా ఇంకెక్కడెక్కడ ఉంది సార్? మనది ఇక్కడ విజయవాడ, వైజాగ్, తిరుపతి, మంచిర్యాల్, మహారాష్ట్రలో కూడా ఉంది. మరి అక్కడ స్టూడెంట్స్ వెళ్ళిపోయాక అయినా కూడా మీకు వాళ్ళతో కనెక్షన్ ఉంటుందా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇండియాలో ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీయో జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మా ఆఫీసు కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు ఉంటారు. సో ఈవెన్ వాళ్ళు అంటే ప్రతి పూట ఏం తింటున్నారో కూడా మా దగ్గర వాట్సాప్లో రికార్డ్ వస్తుంది. సో ఆంధ్ర ఫుడ్ అంటే ఇన్ కేస్ వీళ్ళు ఇప్పుడు మనం తినే ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం రాత్రి వైట్ రైస్తో పాటు వెజిటబుల్ కర్రీస్, వీక్లీ 3 times నాన్ వెజ్, అందులో ఖచ్చితంగా సండే నాడు బిర్యానీ, ఈ విధంగా సిస్టమేటిక్గా మెనూ
మెనూ మెయింటైన్ చేయడం కావచ్చు, గర్ల్స్కి సపరేట్గా కేర్ టేకరు, బాయ్స్కు సపరేట్గా కేర్ టేకరు, ఓవరాల్గా మేనేజర్, ఒక సిస్టమ్ లాగా మేము ఇది చేస్తున్నాం. సో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఇంత సేఫ్గా ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ సర్వీసెస్లో ఉండగలుగుతున్నాం. చాలా 20 సంవత్సరాల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు, అంతమంది సక్సెస్ఫుల్ డాక్టర్స్. సో మీరు చెప్పడం ఏంటంటే అక్కడ మెడికల్ ఎంబీబీఎస్ ఫినిష్ చేసిన తర్వాత పీజీకి కూడా మీరు వెసులుబాటు కల్పించి, ఆ పీజీ అయ్యాక వాళ్ళు ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు, ఏ దేశానికైనా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందులో నేను చెప్పిన 5 కంట్రీస్లో పీజీ చేస్తేనే ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. And those అదర్వైజ్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో పీజీ చేస్తే ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి అంటే రికగ్నైజ్ ఉంది ఆ Right. 5 కంట్రీస్లో పీజీకి మాత్రమే. సో బట్ అదర్వైజ్ జార్జియాలోనే కంటిన్యూ చేస్తే ఒకవేళ అక్కడ ఇతర కంట్రీస్లో జార్జియా చుట్టూ ఉండే యూరోపియన్ యూనియన్లో అక్కడ యూరోప్లో ఉన్న ఏ కంట్రీకైనా వెళ్ళి వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. అంటే డిపెండ్ అపాన్ దేర్ కండిషన్స్. జర్మనీ అనుకోండి, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఫ్రాన్స్ అనుకోండి, అట్లా ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన చిన్న చిన్న లాంగ్వేజ్ టెస్టులు కావచ్చు, లేకపోతే అక్కడున్న కండిషన్స్ బట్టి వాళ్ళు ఓవరాల్గా ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి, పీజీ చేసుకోవడానికి జార్జియాలో చదవడం వల్ల ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ యూనివర్సిటీకి, అంటే మనం చదువుతున్న ఇప్పుడు యూనివర్సిటీ జియోమెడికి అక్రిడేషన్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళడానికి ఉంటుంది. అక్రిడేషన్స్ లేకపోతే వెళ్ళడానికి లేదు. ఇప్పుడు జిఎంసీ అక్రిడేషన్ లేదు, యూకేకి వెళ్ళడానికి లేదు, యూఎస్ఎంఎల్ఈ, ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ లేదు, యూఎస్కి వెళ్ళడానికి లేదు. ఆ విధంగా అన్ని కంట్రీస్ యొక్క అక్రిడేషన్స్ ఉంటేనే ఆ కంట్రీకి వెళ్ళి చదవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి వెసులుబాటు ఉంటుందండి. 12 సెమిస్టర్స్కి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? సో మామూలు ఈ ఫీజు వచ్చేసి $5,500 పర్ ఇయర్ అండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సమ్ అరౌండ్ 2,30,40,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఆ విధంగా అన్ని సంవత్సరాలకు కలిపి వీళ్ళకు 27-28 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ లోపల టోటల్ ప్యాకేజ్. కాలేజ్ ఫీజు మాత్రమే నేను చెప్తున్నాను. కాలేజ్ ఫీజు 27-28 లక్షలు టోటల్ ప్యాకేజ్లో అయిపోతుంది. కాకపోతే యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. సో అంటే మేము అక్కడ ఉన్న ఓనర్ రెక్టర్ తోటి డిస్కస్ చేసి, యూరోప్లో స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కాస్త కూస్తో మిగిలిన కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జార్జియన్ లారీ అనేది $1 = 3 రూపీస్, 3 జెల్స్. సో మన ఇండియన్ కరెన్సీతో తీసుకున్నా అని 30 రూపీస్, అంటే 1 లారీ = 30 రూపీస్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్త కూస్తో మనకంటే ఎక్కువనే ఉంటుంది. సో వీళ్ళకు హాస్టల్ ఫే విషయం లోపల కానీ ఎక్కువ ఖర్చులు అవుతాయని చెప్పి మేము కంటిన్యూగా రిక్వెస్ట్ చేయడం వల్ల ఎవరైతే మెరిన్ పిట్స్ కాల్వా రెక్టర్ ఉన్నారో వాళ్ళు కన్విన్స్ అయిపోయి, ఒకవేళ టోటల్ ప్యాకేజ్ ఫీజుని 2 ఇన్స్టాల్మెంట్స్లో, అంటే 50% ఆఫ్ ది ఫీజుని ఫస్ట్ ఇయర్లో, 50% ఆఫ్ ది ఫీజుని 4th ఇయర్లో పే చేస్తే హాస్టల్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ హాస్టల్ ఫ్రీ. అంటే ఇన్ ద సెన్స్ 27-28 లక్షలు టోటల్ ప్యాకేజ్ ఉంది కదా, దాదాపుగా 14 లక్షలు ఫస్ట్ ఇయర్లో, దాదాపుగా 14 లక్షలు 4th ఇయర్ స్టార్టింగ్లో పే చేస్తే వీళ్ళు హాస్టల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫుడ్కు మంత్లీ పే చేసుకునే వెసులుబాటు ఉంది. సో ఈజీగా చదువుకోవచ్చు. ఒకవేళ ఈ ఫెసిలిటీ లేకపోతే అదనంగా వాళ్ళకి 10 లక్షలు మాత్రం ఖచ్చితంగా హాస్టల్ విషయంలో అవుతుంది. ఏ హాస్టల్లో ఉన్నా జార్జియాలో హాస్టల్ అంటే 10 లక్షలు 6 సంవత్సరాలకు అవుతుంది. 6 సంవత్సరాలు 10 లక్షలు అంటే పెద్ద విషయం కాదండి. ఇక్కడ మనకి అంటే కొంచెం మంచి కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే దాదాపుగా అంత అవుతుంది. కానీ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ ఏమైనా మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా మీరు ప్రొవైడ్ చేస్తారా? ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే సో మాకు ఎవరైతే ఫైనాన్షియల్ అసిస్టెంట్ సంబంధించి మాకు టీం ఉంది. సో దాన్ని కోఆర్డినేట్ చేయడానికి మా దగ్గర స్టాఫ్ ఉన్నారు. సో అన్ని బ్యాంకులతోటి, అందరు మేనేజర్లతోటి మా ఆఫీస్కి రావడము, వాళ్ళతోటి మీటింగ్స్ చేయడము, అసలు స్టూడెంట్కు ఏం రిక్వైర్మెంట్ ఉండాలి, యూనివర్సిటీకి ఏం రిక్వైర్మెంట్ ఉండాలి, తర్వాత పేరెంట్కు ఫైనాన్షియల్కి సంబంధించిన కొలాటరల్ సెక్యూరిటీకి సంబంధించి ఏది ఉండాలి, దేన్ని కన్సిడర్ చేస్తారు, సో ఎంత వాల్యుయేషన్ ఉంటే వీళ్ళకి ఎంత లోన్ ఇస్తారు అన్న దాని మీద పూర్తిగా డిస్కషన్స్ కంటిన్యూగా జరుగుతాయి. సో ఆ విధంగా ఈ బ్యాంకర్స్ రావడము, వాళ్ళతో మీటింగ్ చేయడము, మాకు ఫేవరబుల్గా ఎవరు ఉంటారు, జార్జియాకి ఎవరు లోన్ ఇస్తారు, జియోమెడికి ఎవరు లోన్ ఇస్తారు, ఏ స్టూడెంట్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నాయన్న పూర్తిగా ఒక ఫార్మాట్ తయారు చేసి, వాళ్ళకు ఒక గ్రూప్ తయారు చేసి, స్టూడెంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఫేవరబుల్గా వాళ్ళకు లోన్ అసిస్టెన్స్ కూడా మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. లోన్స్ తీసుకొని చదువుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ లోన్ విషయంలో కూడా కొన్ని బ్యాంక్స్లో కొలాటరల్ సెక్యూరిటీ కంపల్సరీ కావాలంటుంది. సో కొలాటరల్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి అది సజెస్ట్ చేస్తాం. కొన్ని బ్యాంకులు కొలాటరల్ సెక్యూరిటీ లేకున్నా కానీ వాళ్ళకు ఏది ఇన్కమ్ బాగుండి, ఐటీ రిటర్న్స్ బాగుండి, శాలరీ కూడా ఫేర్గా మంచి శాలరీ ఉండి, ఎటువంటి కమిట్మెంట్స్ లేకుండా, సిబిల్ స్కోర్ మెయిన్గా, సిబిల్ స్కోర్ లేకపోతే నేను కాదు కదా ఎవరు కూడా హెల్ప్ చేయలేరు. కరెక్ట్. సో సిబిల్ స్కోర్ బాగుంటే ఇవన్నీ సూటబుల్ అయితే వాళ్ళకి లోన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ విధంగా లోన్ అసిస్టెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఎక్కడో అన్ని బ్యాంకులు తిరిగి ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు అన్న దాని మీద పూర్తి అవగాహనతోటి వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. సో మేము కాకుండా వాళ్ళు ఇండివిజువల్గా తిరిగారనుకోండి, ఎవరు కూడా కన్సిడర్ చేయరు.
ఎన్నిసార్లు పైన. సో కొంచెం కాస్తో కూస్తో తక్కువ ఎక్కువ ఉన్నా కానీ మేము పుష్ చేస్తే వాళ్ళు లోన్ ఇచ్చేస్తారు. ఉంటుంది కదా ఒక 10-20% మా అడిషనల్ కూడా, సార్ వీళ్ళకి ఇవ్వండి పర్వాలేదు, వాళ్ళు దానికి మేము కూడా మేము దానికి ఆ ప్రొఫైల్లో మేము సపోర్ట్ చేస్తున్నామంటే ఒక 10-20% వేరియేషన్ ఉన్నా అని వాళ్ళు పుష్ చేసి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చదువుకోవడానికి పోతున్నారు, ఏదో బిజినెస్ పెట్టడమో లేకపోతే ఇంకేదో నష్టపోవడమో కష్టపడ చదువుకొని వచ్చి బాగుపడతారు, అంతకంటే ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళకు మా తరపు నుంచి కూడా కొంచెం ప్రెజర్ చేసి వాళ్ళకు లోన్ వచ్చేలా చూస్తాం. సో లోన్ అసిస్టెన్స్ 100% మా తరపు నుంచి ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కొలాటరల్ సెక్యూరిటీ ఉన్నా కొలాటరల్ సెక్యూరిటీ లేకున్నా కానీ సివిల్ స్కోర్ బాగుండాలి. ఒకవేళ కొలాటరల్ సెక్యూరిటీ లేకపోతే ఫేర్ శాలరీ ఉండాలి, లేకపోతే ఐటీఆర్స్ మినిమం 6 to 8 lakhs ఐటీఆర్స్ ఉంటే వాళ్ళకు మనము లోన్ అసిస్టెన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ లోన్ రీపేమెంట్ కూడా అంటే 2 రకాలుగా ఉంటుంది. ఏ ఇన్స్టాల్మెంట్ తీసుకున్నానో ఆ ఇన్స్టాల్మెంట్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ పే చేసి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడమా, లేకపోతే కంప్లీట్గా 6 years వరకు నేను పే చేసే అవకాశం లేదంటే కంప్లీట్ 6 years వరకు స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ డిస్టర్బ్ చేయరు. వీళ్ళు కోర్స్ కంప్లీట్ అయిన 1 year కానీ లేకపోతే ఎర్నింగ్ స్టార్ట్ చేసిన 6 months కానీ రీపేమెంట్ ఉంటుంది. కాబట్టి దానివల్ల పేరెంట్కి బర్డెన్ ఉండదు. సో వాళ్ళు స్టూడెంటే వాళ్ళు పే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఫర్దర్గా చూస్తే పీజీ చేసుకున్న తర్వాత నేను రీపేమెంట్ చేస్తా అంటే కూడా కొన్ని బ్యాంకర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో అన్ని విధాలా మీరైతే ఒక వారధిగా నిలిచి పిల్లలు చక్కగా సక్సెస్ఫుల్గా చదువుకుని తిరిగి వచ్చే వరకు కంటప కనిపెట్టుకుని ఉంటారు ఫ్యామిలీని, ఆ పిల్లల్ని కూడా. సో మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ మీది పిఎస్ఎస్ ప్రసాద్ గారు పంచుకోండి. అసలు ఫస్ట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవడమే మేము గ్రేట్ సక్సెస్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏ కోర్స్ అయినా అవ్వాలి ఇలాగ దొరుకుతుంది, ఇది గ్యారంటీ. అంటే అన్లైక్ ఐఏఎస్లో ఐపీఎస్లో ఆ గవర్నమెంట్ పక్క పెట్టండి, చదువుకుందాం అనుకున్న వాళ్ళకు డిగ్రీ కానీ ఇంజనీరింగ్లో ఏ స్పెషలైజేషన్ కొంచెం చిన్నదో పెద్దదో కాలేజ్ కావచ్చు, కానీ ఇంజనీరింగ్ మాత్రం ఇంజనీర్ అవుదాం అనుకున్నారు ఇంజనీర్ అవుతారు. చిన్న పెద్ద కాలేజ్ తర్వాత సంగతి. వాడు బీ ఫార్మసీ చేయాలన్నా, బీడీఎస్ చేయాలన్నా, బీఏఎంఎస్ చేయాలన్నా, వెటర్నరీ చేయాలన్నా ఏదైనా కానీ ఇండియాలో చేయడానికి వెసులుబాటు ఉన్నది. అది కూడా తక్కువ 30-40,000 మినిమం నుంచి మాక్సిమం 5 to 6 lakhs. ఈవెన్ బీడీఎస్ బీఎంఎస్ బీహెచ్ఎంఎస్ కూడా 5-6 lakhs టోటల్ ప్యాకేజ్లో వచ్చేస్తుంది ఇండియా, బట్ నాట్ ఎంబీబీఎస్. అది సో దానికి ఉన్న డిమాండ్ అటువంటిది. ఎంబీబీఎస్ కావాలంటే 1 to 1.5 crore పెట్టాల్సిందే. సో ఒక విధంగా చూస్తే 1 crore 100% అనుకుంటే 5 lakhs 5% అనుకుంటే ఎంత గ్యాప్ ఉన్నది చూడండి. సో ఆ డిమాండ్ కూడా అట్లే ఉన్నది. సో సొసైటీలో డాక్టర్కున్న గౌరవం కావచ్చు, వాళ్ళకున్న రెస్పెక్ట్ కావచ్చు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్న ఫ్యామిలీకి ఇచ్చే వాళ్ళు భరోసా, ఆరోగ్యం విషయంలో ఫ్యామిలీకి కానీ వాళ్ళున్న ఏరియా కానీ ఇచ్చే భరోసా అది డిఫరెంట్. సో గౌరవంతో పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో పాటు అన్ని విషయాలలో డాక్టర్కి ఆ గౌరవము ఆ ప్లేస్ ఉన్నది కాబట్టి దానికంత డిమాండ్ ఉన్నది అనుకుంటున్నాం. సో ఆ విషయాన్ని మేము చూస్ చేసుకోవడము, అతి తక్కువ ఖర్చులో చాలామందిని మేము పంపించడము, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఒక సీట్ బాక్స్ తోటి మా దగ్గరకు వచ్చి మా పాప మీ వల్ల ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలిగింది, మేము అసలు చేపిస్తామని కలలో కూడా అనుకోలేదు అనుకున్నప్పుడు అది మా అచీవ్మెంట్ అని మేము తప్పకుండా. సో అట్లా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ పేరెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మా దగ్గరకు వచ్చి మేము వాళ్ళు మమ్మల్ని గుర్తించి మీరు చేయడం వల్ల మా పాప ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలిగింది అన్నప్పుడు అదే మా సాటిస్ఫాక్షన్, అదే మా సక్సెస్ అండి. గ్రేట్ అండి. ప్రసాద్ గారు, మరి ఎప్పుడు లాస్ట్ డేట్ ఏంటి, అంటే ఈ సెమిస్టర్ ఎప్పుడు మొదలవుతుంది? సో సెమిస్టర్ అంటే ఇన్ జనరల్గా మన ఇండియాలో వచ్చేసి కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఇప్పుడు June 14th, ఈ మంత్ 14th రిజల్ట్స్ అనౌన్స్ చేయడము, అనౌన్స్ చేసిన తర్వాత స్టేట్ వైజ్ వాళ్ళకు ర్యాంక్స్ ఇవ్వడము, ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ రావడము, కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, మాపప్ రౌండ్, ఈ రౌండ్స్ అన్నీ జరగడము, ఆ రౌండ్స్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత స్టూడెంట్స్ అటెండ్ చేయడం ఇక్కడ ప్రక్రియ. సో బయటి ప్రక్రియ ఎట్లా అంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ పెట్టడము, సో పాస్పోర్ట్ వాళ్ళకు ఇది స్లాట్ పెట్టడము, పాస్పోర్ట్ వాళ్ళ అపాయింట్మెంట్ చేయడము, వచ్చిన తర్వాత వీళ్ళకి అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టలు, అటెస్టేషను, ట్రాన్స్లేషను, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంటు, ఇన్సూరెన్స్, తర్వాత వీసా, ఇవన్నీ ఈ ప్రక్రియలో ఇది ప్యారలల్గా జరుగుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రక్రియ, అక్కడేమో వీసా ప్రక్రియ జరుగుతుంది. సో మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఏ టైంలో అయితే వీళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయో మోర్ ఆర్ లెస్ అదే టైంలో అక్కడ కూడా క్లాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో కంట్రీని బట్టి, యూనివర్సిటీని బట్టి ఈ టైంలో స్టార్ట్ అవుతుందండి. సో నీట్కి వచ్చేసింది, బట్ June 14th యాక్చువల్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అదే టైంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని సంప్రదించి వాళ్ళకున్నే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుని జార్జియా ఒక ఫేవరబుల్ ఆప్షన్గా స్వీకరించాలని మీ మీ సలహా. అవును, అంటే నీట్ రిజల్ట్స్ వచ్చే వాళ్ళకి అర్థమైపోతుంది, అంటే క్వాలిఫై అవుతారా కారా, లేకపోతే నాకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉన్నదా లేదా. ఎందుకంటే అఫీషియల్గా కీ రిలీజ్ అయింది.
దాన్ని బట్టి వాళ్ళకు 150 వస్తున్నాయా, 200 వస్తున్నాయా, 250 వస్తున్నాయో తెలుస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని యూనివర్సిటీలో అయిపోవడానికి కూడా వచ్చింది. అంటే మేము చేస్తున్న కంట్రీస్లో మేము ఆల్రెడీ వియత్నాం చేస్తున్నాము, కిర్గిస్తాన్ చేస్తున్నాము, జార్జియా చేస్తున్నాము. సో దీనిలో ఏదైతే డిమాండ్ ఉన్నాయో ఆ యూనివర్సిటీ లోపల అయిపోవడానికి కూడా దగ్గర వచ్చి కొన్ని యూనివర్సిటీస్, అన్ని చెప్పట్లేదు, అన్ని కంట్రీస్ చెప్పట్లేదు. ఇప్పుడు డ్యూటాన్ యూనివర్సిటీ ఉన్నది, దానిలో ఆల్మోస్ట్ అది వరల్డ్ ర్యాంకింగ్లో ఉన్నది కాబట్టి దానిలో అయిపోవడానికి వచ్చినాయి. సో ఆ విధంగా కంట్రీని బట్టి, యూనివర్సిటీని బట్టి కొన్ని కంట్రీస్లో అయిపోతాయి, కొన్ని కంట్రీస్లో లాస్ట్ డేట్స్ ఉంటాయి, కొన్ని కంట్రీస్లో ఆ యూనివర్సిటీస్లో సీట్స్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు క్వాలిఫై అవుతారు కానీ ఇక్కడ సీట్ రాదు అని నిర్ధారణకు వస్తే ఖచ్చితంగా మా ఆఫీస్కి విజిట్ అవుతే అట్లీస్ట్ వస్తుందో రాదో తర్వాత సంగతి, ఒకసారి మా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవుతే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పరిస్థితుల గురించి కూడా మాకు అవగాహన ఉన్నది పూర్తిగా. అసలు ఇక్కడ ఏంటిది, మాపప్ రౌండ్ ఏంటి, అంటే ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, అసలు డిమాండ్ ఎంత ఉన్నది, ఎంత ర్యాంక్ వస్తే వీళ్ళకు సీట్ వచ్చే అవకాశం ఉన్నది, ఇవన్నిటి మీద కూడా అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఏంటిది, సో ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, దానిలో ఏ కంట్రీస్కి వెళ్ళి మనం చదవచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కంట్రీస్ ఏంటిది, సో మన ఎంబసీ అక్కడ ఇండియన్ ఎంబసీ ఇన్ డిఫరెంట్ కంట్రీస్లో ఏం చెప్తున్నారు, వీటన్నిటి మీద పూర్తి అవగాహన కల్పించిన తర్వాత అది మైండ్లో పెట్టుకుని వాళ్ళు వెళ్ళి ఒకవేళ రాకపోయినా నాకు ఒక ఆప్షన్ అయితే, రెండో ఆప్షన్ అయితే ఉన్నది, ప్లాన్ బి అయితే ఉన్నది, ప్లాన్ ఏ ఇక్కడ రాకపోతే ప్లాన్ బి అయితే ప్రసాద్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉన్నదని ఒక ధీమాతోటి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. లేకపోతే అప్పటి వరకు అనుమానం ఉంటుంది, రాకపోతే లాంగ్ టర్మ్ వెళ్ళాలా, కాంప్రమైజ్ అవ్వాలా, లాంగ్ టర్మ్ వెళ్ళాలా, దానికంటే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవుతే సో దాన్ని బట్టి వాళ్ళకు ప్లాన్ ఏ ఒకవేళ ఫెయిల్యూర్ ప్లాన్ బి అయితే మనకు ఒకటి ఉన్నదని ఒక ధీమాతోటి వెళ్ళొచ్చు. సో అన్ని విధాలుగా మేము వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము ఇవంతా చేస్తాము. ముందు మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్కి ఒక కొత్త ఆప్షన్ మరొకసారి ఈ సంవత్సరం ప్రవేశపెట్టి మీరు దాని గురించి వివరంగా చెప్పినందుకు మీ అమూల్యమైన సమయంతో మాతో ఇవాళ బోర్డ్ అంత విషయాలు మాట్లాడుకున్నాం మనం అబౌట్ ఎంబీబీఎస్ అబ్రాడ్, ముఖ్యంగా ఎంబీబీఎస్ ఇన్ జార్జియా యూనివర్సిటీ జియోమెడీలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.